వెల్కమ్ బ్యాక్. దేశానికి తలమానికమైన ఆయుధాగారంలో ప్రమాదం జరిగింది. ఊహించని విధంగా ఎగిసిన అగ్నికీలలు విలువైన ఆయుధాలను కబళించాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడ్డారు, మరికొంతమంది గాయపడ్డారు. మరోవైపు ఇది ప్రమాదమా లేక విద్రోహ కోణం ఉందా అనే అనుమానాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. యావత్ దేశానికి ఆయుధాలు అందించే కర్మాగారం కకావికలమైంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని కాలి బూడిదైంది. మహారాష్ట్రలోని సైనిక ఆయుధ కారాగారమైన పుల్గాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనూహ్యంగా చెలరేగిన మంటలు కర్మాగారం అంతటికీ వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకునే లోపే భారీగా నష్టం జరిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో కర్మాగారంలో పేలుడు శబ్దం వినిపించింది. ఆ పేలుడు ధాటికి అంటుకున్న మంటలు కర్మాగారంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగాయి. రాత్రంతా ఆయుధాగారంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైంది. డిపోలో ఓ షెడ్డుకు నిప్పంటుకోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆయుధ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు కొన్ని గంటల పాటు శ్రమించాయి. చిట్ట చివరకు వారి శ్రమ ఫలించి మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదం ధాటికి పుల్గాంలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. మంటలో చిక్కుకుని పెద్ద ఎత్తున ఆయుధాలు దగ్ధమయ్యాయి. ఆయుధాగారానికి కాపలాగా ఉన్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రమాదానికి బలయ్యారు. కొందరు అధికారులు ఆయుధ సంపత్తిని కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ఎస్ పవార్, మేజర్ కె మనోజ్ ఉన్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. పుల్గాం పేలుళ్ల ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. ఆయుధాగారానికి సమీపంలో ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ పేలుళ్ల శబ్దాలకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. अंगार दिखी थी, यहाँ बहुत भारी अंगार चल रही थी. अंगार के बाद में थोड़ी देर में ही बहुत बड़ा बॉम्ब स्फोट हो गया. बॉम्ब स्फोट होने के बाद हम सब जागे हो गए. घर दार छोड़ के हम लोनी की तरफ भागने दौड़ लगे. ये देखा हमने और हमारी दिल जान बहुत घबरा रही थी, रो रहे थे. कुछ भी नहीं था हमारे पास, सब भाग गए. 1:30 बजे की घटना थी. वो बम ऊपर से चला गया और धूप से खाली जमीन से गिरकर उसके चिटोरे फेंक से ऐसे बाहर आ गए. और वो धूपट और अग्नि बहुत दिखी थी. हम घबरा के हम चले गए. हमारे दरवाजे टूटे हैं, हमारे भिंती पड़ गए हैं और बहुत कुछ नुकसान है हमारे घर में. ये 1:30 बजे की घटना है और बहुत जोर से स्फोट हुआ और बाहर मैं तो बहुत आग जलने लगी और बच्चे लेके मैं भागी. वो अंगार लगी ऐसा दिखा. मैं भी नींद से जगा ना तो मैं मेरे आंख में ऐसा हुआ कि साला अपना मकान. बाद में एकदम से स्फोट हुआ. स्फोट होने के बाद मैंने चिल्लाया, सब अंदर के कोई लोग हैं. मैंने बोला साला बम फूटा डेपो, ऐसा हुआ. పుల్గాం ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించాలని మహారాష్ట్ర సర్కార్ను ఆదేశించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాస్పిటల్కు వెళ్లి బాధిత జవాన్లను పరామర్శించారు. क्या हो गया वो एक्सीडेंट एनालिसिस करने के बाद नुकसान आदमियों का हुआ है वो बहुत है. सामान का नुकसान इतना नहीं हुआ है. ऑफ कोर्स थोड़े आजू बाजू के शेड का పుల్గాం ఆయుధ కర్మాగారం భారత్లోనే అతిపెద్దది. ఆసియాలో రెండో అతిపెద్ద ఆయుధ కర్మాగారం. AK-47లు, బ్రహ్మోస్ క్షిపణులు తదితర అత్యంత విలువైన ఆయుధ సంపత్తి ఇక్కడే కొలువై ఉంటుంది. దేశవ్యాప్తంగా సైనికులకు అవసరమైన ఆయుధాలను ఇక్కడి నుంచే సరఫరా చేస్తూ ఉంటారు. కాలం తీరిన బాంబులను కూడా ఇక్కడే నిర్వీర్యం చేస్తారు.
విలువైన ప్రమాదకరమైన ఆయుధాలకు నిలయమైన ఈ కర్మాగారానికి భద్రత కూడా భారీగానే ఉంటుంది. స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు అనుక్షణం ఈ కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.